మోక్షం కలిగింది. 31 జిల్లాలు 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 31,377 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 12,733 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 1,12,288 వార్డులకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఎన్నికల కోసం 1,12,474 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 81,65,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పురుషుల కంటే సుమారు 3,70,000 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రెండు విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 3 విడతలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు జరుపుతారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయి. మొత్తం 5 ఫేజులుగా ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 23న తొలి విడతల ఎన్నికలు, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫేజ్ 1లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 11న నామినేషన్లకు దాఖలు తుది గడువు విధించారు. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 15న నామినేషన్ల ఉపసంహరణ తుది గడువుగా విధించారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ ఫేజ్ 2లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 15 నుంచి నామినేషన్ల దాఖలు తుదిగడు విధించారు. అక్టోబర్ 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 19న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఫేజ్ 1లో గ్రామ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 15న విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. అక్టోబర్ 19న నామినేషన్ల దాఖలకు తుది గడువు విధించారు.